హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాస్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ కొట్టండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు అయితే నేను ఒక కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. ఏంటంటే మా సెకండ్ పాప డెలివరీ అయ్యి ఈ రోజుకి 2 months కంప్లీట్ అయ్యి 3rd month వస్తుందండి. October 14th పుట్టింది మా పాప, సెకండ్ పాప. సో ఈ రోజుకైతే 2 months కంప్లీట్ అయ్యి 3rd month వస్తుంది. సో ఫోటోషూట్ చేయాలని అయితే అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ మంత్ కాబట్టి క్రిస్మస్ కాబట్టి సో క్రిస్మస్ థీమ్తో అయితే నేను చేయాలని అనుకున్నానండి. మా ఫస్ట్ పాపకైతే 3 months చేసి ఆపేసాను, ఎందుకంటే వర్క్ ఉండడం వల్ల ఆ వర్క్లో బిజీ అయిపోయి సో ఇంకా తనకైతే స్టాప్ చేసేసాను. నేను ఫోటోషూట్ చేసేదాన్ని కాదు, జస్ట్ నార్మల్గా ఆ డేకి జస్ట్ నార్మల్ ఫొటోస్ తీసేదాన్ని అంతే. ఇంకా ఫస్ట్ పాపకైతే ఫస్ట్ మంత్ నేను ఇంకా అప్పటికి రికవర్ అవ్వలేదు కాబట్టి నేను ఫస్ట్ మంత్ ఫోటోషూట్ చేయలేదండి. జస్ట్ కేక్ కట్ చేపించామంతే, ఫొటోస్ తీసుకున్నాము. ఇప్పుడు సెకండ్ మంత్ అయితే ఇప్పుడు డిసెంబర్ మంత్ కాబట్టి సో క్రిస్మస్ థీమ్తో అయితే చేయాలని అనుకున్నాను. కానీ జనరల్గా అయితే అందరికీ ఉంటుందండి, బయట వెళ్ళి చేపించుకోవాలి అంటే మనీ పెట్టి ఫోటోషూట్ చేయించుకోవాలి. వాళ్ళైతే వెరైటీగా తీస్తారు కదా, మనం అయితే అంత చేయలేము. సో కొంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. సో మేమంత చేయలేము కాబట్టి సో నార్మల్గా ఇంట్లోనే సింపుల్గా క్రిస్మస్ థీమ్తో అయితే నేను చేయాలనుకున్నాను. అందరికీ ఉంటుంది ఆశ బయట చేయించుకోవాలనేసి అయితే, కానీ మనకి అంత అరేంజ్ లేదు కాబట్టి సో నార్మల్గా అయితే ఇంట్లో నేనైతే చేసేసానండి. సింపుల్గా ఉన్న వాటితోనే లో బడ్జెట్ అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ అంటారు కదా, సో ఫ్రెండ్లీ బడ్జెట్తో అయితే నేను సింపుల్గా ఇంట్లో అయితే క్రిస్మస్ థీమ్తో చేసేసానండి. సో నచ్చితే కనుక కమెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో మీ బేబీస్ ఉంటే మీరు కూడా చేసుకోండి. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను నేను మా బేబీని ఎలా నేను చేశానో, సో చూస్తూ ఉండండి. సో ఇదైతే స్నో మ్యాన్ అండి, చూస్తున్నారు కదా, స్నో మ్యాన్ ఇలా సింపుల్గా చేసేసా. ఇదిగోండి చిన్న క్రిస్మస్ తాత, చిన్ని కొడుకు. చూస్తున్నారు కదా మా పాప చిన్ని క్రిస్మస్ తాత అన్నమాట. మా ఇంట్లోకి వచ్చేసింది. చిన్ని తల్లులు బావునానా, బంగారు చిన్ని కొడుకు. ఎంత బాగా అవుతుంది చూస్తున్నారు కదా. సో ఇదైతే చిన్న గిఫ్ట్ లాగా అనమాట. ఇదిగోండి సెకండ్ మంత్ కంప్లీట్ అవుతుంది కాబట్టి 2 అని వేసేసా, జస్ట్ కాటన్తో. ఇది క్రిస్మస్ ట్రీ అన్నమాట. ఇంకా ఇదంతా మధ్యలో చూస్తున్నారు కదా, వైట్ శారీ కాబట్టి కనిపించట్లేదు. సో ఇదంతా కాటన్, సో స్నో లాగా వేసానన్నమాట. సో కంప్లీట్గా అయితే ఇలా ఉంది. ఒక గిఫ్ట్, చిన్న గిఫ్ట్ పెట్టేసా. అండ్ క్రిస్మస్ ట్రీలో సెకండ్ మంత్ కాబట్టి కాటన్తో 2 అని డిజైన్ చేసా. అండ్ ఇది స్నో మ్యాన్ అన్నమాట. సింపుల్ క్రిస్మస్ థీమ్ ఇది, చూస్తున్నారు కదా. ఎలా ఉంది ఫ్రెండ్స్ కమెంట్ చేయండి. ఇంకా మా పాప కూడా ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం అయితే మా బేబీని నేను చూపిస్తున్నాను. చింతల్లి నానా, బంగారు తల్లులు. చూస్తున్నారు కదా సింపుల్గా. సో బయట మనీ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళైతే ఇంట్లో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. బాయ్ చెప్పాయి నాన్న, అందరికీ బాయ్ చెప్పాయి. సో బ్యాక్ సైడ్ అయితే మా మమ్మీ శారీ అండి అది.
మమ్మీ శారీ వేసి దానిపైన ఇవన్నీ పెట్టాను అనమాట. బాగుంది కదా సింపుల్గా ఇంట్లోనే ఇలా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో అయితే సింపుల్గా చేసేసాను. నాకు ఉంటుంది బయట చేపియాలని అయితే. మామూలుగా కొంతమంది మా ఫ్రెండ్స్ వీళ్ళు స్టేటస్ పెడతా ఉంటారు కదా వాళ్ళ బేబీస్వి, బయట ఫోటోషూట్ చేయించినవి. సో మనకి అనిపిస్తుంది చేయాలి అనేసి, కానీ మనం అంత అఫోర్డ్ చేయలేము కాబట్టి ఇంట్లో అయితే సింపుల్గా నేను ఇలా చేసేసుకున్నాను. సో నాకైతే నచ్చింది బాగా. మీకు నచ్చిందో లేదో ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా బేబీ ఎలా ఉందో అయితే మీరు కమెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళకి వీడియో అయితే. సింపుల్గా క్రిస్మస్ థీమ్తో మా బేబీకి అయితే ఫోటోషూట్ చేసేసాను. సీ సెక్షన్ అయింది కాబట్టి స్ట్రెచ్ అవ్వకూడదు కదా ఫ్రెండ్స్. సో అందుకని నేను కింద చేయకుండా బెడ్ మీదే ఇలా అరేంజ్ చేశాను అనమాట. బెడ్ మీద ఇలా సింపుల్గా అరేంజ్ చేసేసాను. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మా బేబీకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, మా బేబీకి అయితే మీ బ్లెస్సింగ్స్ కావాలండి. సో ఇలానే మా బేబీ మంచిగా ఇంకా హెల్తీగా మంచిగా ఉండాలని అయితే ప్రే చేయండి అందరూ. సో ఇది ఈరోజు సెకండ్ బర్త్డే కాబట్టి, సెకండ్ మంత్ బర్త్డే కాబట్టి అందరూ విష్ చేసేయండి మా బేబీకి అయితే. సో ఇదండి చిన్న వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. సో అందరికీ బాయ్.